వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీసెట్ 2025 రిలేటెడ్గా దీనికి సంబంధించి కామెంట్స్ అయితే వస్తున్నాయి. అదేంటంటే బ్రో మా డిగ్రీ రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు, ఇన్ కేసు డిగ్రీ రిజల్ట్స్ రాకముందే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు, మరి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే మా పరిస్థితి ఏంటి అన్న దాని రిలేటెడ్గా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి వీడియోలు అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా డిగ్రీకి సంబంధించి రిజల్ట్స్ రాకముందే మన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే పరిస్థితి ఏంటి అన్నది ఒక ఎగ్జాంపుల్తో నేనైతే మీతో మాట్లాడతాను, అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే పీజీకి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఉందో ఈ పీజీ రిలేటెడ్గా కౌన్సిలింగ్ అనేది మెయిన్గా డిగ్రీ అయిపోయి డిగ్రీ రిజల్ట్స్ వచ్చి మీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉన్న తర్వాత మాత్రమే మీరు కౌన్సిలింగ్ అనేది అటెంప్ట్ అయితే చేయగలరు. కానీ ఇక్కడ గమనించినట్టయితే ఈ యొక్క డిగ్రీ రిజల్ట్స్ అనేవి ఏ స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదంటే పర్టికులర్గా ఒక యూనివర్సల్గా మనకి ఎక్కడా ఉండదు. ఇవి ఎలా ఉంటాయంటే మీకు ఏదైతే యూనివర్సిటీ ఉంటుందో ఆ యొక్క యూనివర్సిటీ హ్యాండ్స్లో ఉంటాయి. కాబట్టి దట్టు డిగ్రీ రిలేటెడ్గా చాలా యూనివర్సిటీస్ ఉంటాయి, చాలా కాలేజెస్ అయితే ఉంటాయి. కాబట్టి కొన్ని యూనివర్సిటీస్ కొన్ని కాలేజ్ ఆల్రెడీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసి ఉండొచ్చు, ఇంకొన్ని కాలేజ్ మనకు డిలేలో అయితే ఉండొచ్చు. బట్ కానీ ఈ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ మేబీ మనకు 90% కాలేజ్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత మనకు ఈ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా సిచ్యువేషన్ అయితే ఉంటుంది. బట్ రిమైనింగ్ 10% కాలేజ్ కానీ ఆ యొక్క స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ రిలేటెడ్గా సినారియో గమనించినట్టయితే అగైన్ నేను క్లారిటీగా చెప్తున్నాను, కౌన్సిలింగ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనకు ఇవి ఎక్స్టెండ్ అనేది చేస్తారు. ఇది మరీ టూ మచ్ ఎక్స్టెండ్ అయితే చేయరు, కానీ మనకు ఒక 3 to 4 days కానీ ఈ రేంజ్లో మనకు ఎక్స్టెండ్ అనేది చేస్తారు. సో అలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆ ఎక్స్టెండ్ టైంలో మీకు రిజల్ట్స్ వచ్చి మీకు కనుక సర్టిఫికేట్ వచ్చినట్టయితే మీరు యాజ్ యూజువల్గా ఫస్ట్ కౌన్సిలింగ్కే అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఎండ్ అయినా కూడా మీకు ఇంకా రిజల్ట్స్ రాలేదు, అందులోనూ అడ్వాన్స్ అప్లై జరగాల్సి ఉంటుంది, వాటికి రిలేటెడ్గా రిజల్ట్స్ కానీ ఇవి కేసెస్ అయితే ఉంటాయి కదా. ఇన్ కేస్ ఆ యొక్క రిజల్ట్స్ రాలేదు అంటే మీకున్న ఏకైక ఆపర్చునిటీ ఏంటి అంటే సెకండ్ కౌన్సిలింగ్. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఛాన్స్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ అటెంప్ట్ చేయకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మీరు అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు. సో అగైన్ సెకండ్ కౌన్సిలింగ్లో మీరు రిజిస్ట్రేషన్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని అగైన్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సెకండ్ కౌన్సిలింగ్లో మీరు సీట్ అనేది తెచ్చుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు మాకు అడ్వాన్స్ అప్లై కానీ వీటికి సంబంధించి రిజల్ట్స్ రాలేదు, ఆలోపే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని ఎవరైతే అనుకుంటున్నారో బై హోప్ మనకు ఈ యొక్క డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యి మేబీ మీ యొక్క రిజల్ట్స్ వచ్చి సర్టిఫికేట్ చేతికి వచ్చి మీరు కౌన్సిలింగ్ అటెంప్ట్ చేస్తారు అని చెప్పి హోప్ అయితే చేద్దాం. ఇన్ కేస్ అలా జరగని పరిస్థితిలో ఖచ్చితంగా మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయి అలాట్మెంట్ జరిగేసి కాలేజ్లో సబ్మిట్ చేసి ఆ తర్వాత స్టార్ట్ అవ్వడానికి చాలా డేస్ అయితే టైం పడుతుంది. కాబట్టి ఈలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. అలానే మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఈజీగా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చే ప్రాబబిలిటీ ఏదైతే ఉంటుందో దానికన్నా సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చే ప్రాబబిలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఆల్మోస్ట్ సీట్స్ అన్ని ఫిల్ అయిపోయి ఉంటాయి. కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్లో మనకు ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇది ఒక్కటే నెగిటివ్, కానీ బట్ ఆపర్చునిటీ అయితే మాత్రం మీరు కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే ఉంటుంది. సో దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.